గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గారి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయిన అండ్ అలానే ట్రెండింగ్లో ఉన్న నుమాయిష్ 2025 నాంపల్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నానండి. సో ఈ వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేసేయండి. అండ్ అలానే ఒక సెలబ్రిటీని అయితే నేను మీట్ అయ్యాను. సో ఈ వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేము ఫైనల్గా నుమాయిష్ నాంపల్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి. నేను అలానే మా ఫ్రెండ్ అండ్ అలానే ఇంకొక ఫ్రెండ్, మొత్తం ముగ్గురు వచ్చేసామండి. సో ఈ ఎగ్జిబిషన్లో చాలా 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 ఇంపార్టెంట్ అండ్ అలానే మీకు యూస్ఫుల్ అయ్యేవన్నీ కూడా నేను చెప్తాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేసేయండి. సో యాక్చువల్గా ఇక్కడ నేను చూపిస్తున్న జ్యువెలరీ ఉంది కదా, ఇవన్నీ కూడా 50 రూపీసేనండి. సో ఇవన్నీ కూడా ఎంట్రన్స్కి వెళ్ళే కన్నా ముందే మనకి ఉన్నాయండి. సో లోపల ఉంటాయి కదా అన్నట్టు మీరు వీటిని స్కిప్ చేసేసి అయితే వెళ్ళొద్దు. సో కన్ఫామ్గా షాపింగ్ చేసుకుని నచ్చితే తీసుకుని అయితే వెళ్ళండి, ఎందుకంటే ఇలాంటి కలెక్షన్ లోపలైతే లేదు. సో ఇవన్నీ కూడా 50 రూపీసేనండి. ఇయర్ రింగ్స్ అయినా లేకపోతే చేతికి బ్రాస్లెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా 50 రూపీసే. అండ్ ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా 50 నుంచి స్టార్ట్ అండి. సో 50 ఉన్నాయి, 100 ఉన్నాయి, అండ్ అలానే 150 కూడా ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి. అంటే మ్యారేజెస్కి అంటే హోల్సేల్లో కూడా ఇస్తున్నారు వీళ్ళు. అండ్ అలానే బ్యాగ్స్ కూడా అండి. సో బ్యాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. బయట 150 కూడా ఉన్నాయి, 200 కూడా ఉన్నాయి. సో అండ్ ఇక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ చూపిస్తున్నాను కదా, సో చాలా 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 బాగున్నాయండి. యాక్చువల్గా మేమేమనుకున్నామంటే, మేము చేసిన తప్పు ఏంటంటే లోపల కూడా ఉంటాయి కదా, సో బయట షాపింగ్ చేసేసుకుని అవన్నీ మోసుకుని వెళ్ళడం ఎందుకు అని చెప్పి వెళ్ళిపోయాము. బట్ బయట ఉన్నంత కలెక్షన్ లోపల అయితే లేదు. రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందామని అన్నా సరే మనం వెళ్ళే గేట్ అయితే వేరే ఉంటుందండి. సో అందుకని అవన్నీ మిస్ అయిపోతాం. మీకు ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ నచ్చినట్టయితే బయటే కన్ఫామ్గా తీసుకుని షాపింగ్ చేసి లోపలికైతే వెళ్ళండి. అండ్ అలానే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ చెప్పాల్సి అసలు చాలా చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, 200, 300 అలానే ఉన్నాయి. సో ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ వాళ్ళు కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ చైన్స్ అన్ని 100 రూపీస్ చెప్పారు. సో 1 పీస్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. సో బార్గెయిన్ చేసినా సరే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అండ్ అలానే ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇవన్నీ వింటర్ వేర్ అండి. సో జీన్స్ మీద కూడా షర్ట్స్లా ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. ఇదేనండి ఎంట్రన్స్. సో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అజంతా గేట్ అని చెప్పి ఉంది కదా, సో ఇదే ఎంట్రన్స్ గేట్. బట్ మేము మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఈలోపు తినాల్సిన స్నాక్స్ అన్ని, సమోసా అవన్నీ కూడా తినేసి, సో చాయ్ అన్ని తాగేసి అండ్ అలానే షాపింగ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఈ 2 50 రూపీస్ అండి. సో అండ్ అలానే గ్లాస్ ఐటమ్స్ కూడా బయట చాలా బాగున్నాయి. సో క్రౌడ్ అయితే నార్మల్గా లేదండి, మేము వీకెండ్లో వెళ్ళాము. సో క్రౌడ్ చాలా చాలా ఉన్నారు. సో వీకెండ్లో అయితే మనకి మార్నింగ్ 11 నుంచి నైట్ 11:30 వరకు ఉంటుంది. సో వీక్ డేస్లో అయితే మార్నింగ్ 11 నుంచి నైట్ 10:30 వరకు అయితే ఉంటుందండి. సో ఇక్కడ అన్నీ కూడా ఆక్సిడైజ్ జ్యువెలరీస్, అలానే బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో అండ్ అలానే ఛాయ్ అని చెప్పాను కదా, సో ఛాయ్ తాగేస్తున్నాం మా ఫ్రెండ్ వచ్చేలోపు. సో ఇంకా ఇక్కడ మేము ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో క్యాష్ అయితే 50 రూపీస్. సో ఆన్లైన్ పేమెంట్ అయితే వేరే దగ్గర. ఇక్కడ గేట్ నెంబర్ 2లో నుంచి అయితే మేము ఎంటర్ అయిపోయాము. సో ఎంటర్ అయ్యి మేము లెఫ్ట్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నామండి షాపింగ్ అనేది. సో ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంది. సో ఎవరైనా పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు చూడ్డానికి వచ్చినప్పుడు సో ఇలా టాయ్ ట్రైన్లో అయితే మొత్తం విజిట్ చేయొచ్చు. మనం నడుచుకుంటా వెళ్ళినా సరే మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం కవర్ చేయలేమండి. సో అందుకే టాయ్ ట్రైన్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో కేజీ సేల్ అని చెప్పి, సో కేజీ 379 అని చెప్పి పెట్టారండి. అండ్ ఇలానే ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పి ఒకటి ఉంది కదా స్టాల్. సో ఇందులో ప్లాజో సెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. సో డిఫరెంట్ కలెక్షన్స్. సో కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి సో చాలా చాలా బాగుంటాయండి. సో అండ్ అలానే కాస్ట్ కూడా తక్కువే, 400 అని చెప్పి సెట్ 400 అని చెప్పి పెట్టారు.
సో చాలా బాగుంటాయండి కాలేజ్ వాళ్ళకి అండ్ అలానే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా. సో ఫిక్స్డ్ రేట్ అని చెప్పి పెట్టిన దగ్గర అయితే మనం బార్గెన్ చేయడానికైతే లేదు. సో ఇంక ఇక్కడ మొత్తం కూడా ఇంకా లేడీస్ రిలేటెడ్ అండ్ అలానే ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా చాలా చాలా ఎక్కువ స్టాల్స్ ఉన్నాయండి. సో ఇంక ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో మెల్లగా నడుచుకుంటా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఫుట్వేర్ అయితే చాలా చాలా బాగుందండి. కలెక్షన్ చాలా బాగుంది. సైద్ రాజస్థానీ అని చెప్పి ఉంది కదా, సో ఏ సైజ్ అయినా సరే దొరుకుతుంది ఇక్కడ. సో కాస్ట్ కూడా ఓకే, డిపెండ్స్ ఆన్ సైజ్ అయితే చెప్తున్నారు. సో 350, 400 అండ్ అలానే ఇక్కడ హ్యాండ్లూమ్ సిల్క్ కలెక్షన్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. సో 350 కూడా ఉన్నాయి. సో హ్యాండ్లూమ్ శారీస్ కదా, సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో శారీస్ ఇంకా మేము తీసుకోము కాబట్టి మదర్ వాళ్ళని తీసుకొస్తే బాగుంటుందని చెప్పి అనుకుని జస్ట్ అట్లా విండో షాపింగ్ అయితే చేసేసాము. సో ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయండి. ప్లాజో సెట్స్, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ డ్రెస్ మెటీరియల్స్ అయినా డ్రెస్సెస్ అయినా చాలా చాలా బాగున్నాయండి. సో అంటే మనకి టైం చూసుకుని కన్ఫామ్గా వెళ్ళి విజిట్ చేయాలండి. సో ఎందుకంటే టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఫ్యామిలీలో అండ్ అట్ ద సేమ్ టైం మనకైతే చాలా రీజనబుల్ కాస్ట్లో మనకి చాలా అన్ని థింగ్స్ ఒక దగ్గరే మనమైతే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ బ్యాగ్స్ అన్నీ కూడా కేజీఎన్ వాళ్ళ గార్మెంట్స్ అని చెప్పి పెట్టారు. సో ఫిక్స్డ్ కాస్ట్ అండి 250 ఏ బ్యాగ్ తీసుకున్నా సరే. సో చాలా బాగున్నాయండి కలెక్షన్స్. సో అంటే ఇట్లా పార్టీ వేర్ అయినా, వన్ పీస్ డ్రెస్సెస్ వేసుకున్నా, సో డిఫరెంట్ వెరైటీ కనిపిస్తున్నాయి కదా, టెడ్డీ బేర్ లాంటి బ్యాగ్స్ చాలా చాలా బాగున్నాయి. ఇంకా అంటే ఇంకా మేము తీసుకోలేదు, ఎందుకంటే మేము ఆఫీస్కి వెళ్తాం కాబట్టి పెద్ద బ్యాగ్సే కావాలి, అంత చిన్న బ్యాగ్స్ యూస్ఫుల్ అవ్వదు కాబట్టి. అండ్ ఇంక ఇక్కడ మొత్తం కూడా పిల్లో రిలేటెడ్ బెడ్షీట్స్ అవన్నీ కూడా అండి. ఇక్కడ కింగ్ సైజ్ బెడ్షీట్స్ ఏమో మనకి 3 బెడ్షీట్స్ రూపీస్ చెప్పారండి, అంటే 999 చెప్తున్నారు. బట్ మా ఫ్రెండ్ వాళ్ళు లాస్ట్ టైం తీసుకున్నప్పుడు 4000కి తీసుకున్నారంట. సో అది ఇంకా ముందు. సో అందుకే మేము జస్ట్ క్వాలిటీ అవన్నీ చెక్ చేసుకుంటా అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ 499 అని చెప్పి ఉన్నది కదా, ఫిక్స్డ్ రేట్ అని చెప్పి. సో ఇవి క్రీమ్ కలర్ టాప్స్ అయితే చాలా బాగున్నాయండి. జీన్స్ మీదకైతే ఆసమ్ ఉంటాయి. సో ఒక టాప్ 500 పడుతుంది. క్లాత్ కూడా చాలా బాగుందండి. సో ఇంక ఇక్కడ హోల్సేల్ షాప్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సో దీంట్లో క్వాలిటీ అండ్ అలానే మోడల్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. బట్ కాస్ట్ ఎలా ఉందా అని చెప్పి వెళ్దామని చెప్పి మేము లోపలికైతే వెళ్దాం అనుకుంటున్నామండి. యాక్చువల్గా చాలా ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అంటే 1 పీసెస్ అయినా లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ అయినా, కానీ ఒక పీస్ 800 అని చెప్పి ఉందండి. బట్ 3 పీసెస్ 2100 అని చెప్పి ఉంది. అంటే 100 రూపీస్ తక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు 3 తీసుకుంటే. క్వాలిటీ వైజ్ అండ్ అలానే మోడల్ బాగుంది, బట్ కాస్ట్ ఎక్కువ అనిపించిందండి. అంటే ఒక టాప్కి 3 తీసుకుంటే 700, బట్ ఒక్కటే తీసుకుంటే 800 పెట్టాలి కదా. బట్ వేరే వాటిల్లో కంపేర్ చేస్తే ఇక్కడ కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. సో జస్ట్ మేము విండో షాపింగ్లో అయితే చూడడానికి అయితే వచ్చామండి. అండ్ అన్నీ కూడా అదే కాస్ట్ కాదు. సో వెళ్ళే కొలది మోడల్ చేంజ్ అయ్యే కొలది ఒక్కొక్క టాప్ 1200 కూడా ఉంది. అంటే 1 పీస్ లాగా అలానే లాంగ్ టాప్స్ లాగా అయితే ఉన్నాయండి. బట్ కాస్ట్ అయితే ఎక్కువే అనిపించింది. మోడల్ కూడా బాగానే ఉంది, నేను దగ్గరగా చూపిస్తున్నాను కదా. సో చిన్న డాట్స్ లాగా బాగున్నాయి మోడల్స్ అయితే. బట్ కాస్టే కొంచెం నాకు ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన స్టాల్స్ మీద ఈ స్టాల్లో అయితే ఒక టాప్ 800 అంటే ఎక్కువ అనిపించిందండి. సో ఇంకా పైన బ్లాక్ కలర్ అండ్ అలానే వైట్, క్రీమ్ అన్నీ సేమ్ మోడల్ బట్ డిఫరెంట్ కలర్స్ అండి. సో ఇంకా బయటకు అయితే వచ్చేసాము. సో జస్ట్ అలా విండో షాపింగ్ చేసేసి
అండ్ బయట నైట్ డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయండి, అంటే నైట్ ప్యాంట్స్. సో నైట్ ప్యాంట్స్ అయితే మేము తీసుకున్నామండి చూస్ చేసుకుని. సో ఫ్రీ సైజ్ తీసుకుంటే బాగుంటుంది కదా, అండ్ అలానే నైట్ ప్యాంట్స్తో బయటకు వెళ్ళిపోయినా ప్రాబ్లం ఉండదు. సో 5 నైట్ ప్యాంట్స్ 1000 రూపీస్ అని చెప్తున్నారు. ఎక్కడైనా సేమ్ కాస్ట్ ఉందండి మేము చూసినంత మొత్తం ఎగ్జిబిషన్లో. సో బాగున్నాయండి. సో ఇదంతా కూడా నైట్ సూట్స్ అని చెప్పి ఇట్లా, లేకపోతే కాటన్ సూట్స్ 500 అని చెప్పి కూడా అమ్ముతున్నారు. సో ఇక్కడ యాక్చువల్గా వీడియో తీస్తున్నానని ఆయన కవర్ చేసుకుంటున్నారు ఫేస్. ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ లాంగ్ నైట్ వేర్ అండి అమ్మాయిలకి. సో ఫ్రీ గౌన్స్ లాగా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 450 అని చెప్పి పెట్టేశారు. ఇవి కూడా ఫిక్స్డ్ కాస్ట్ అండి. సో కొంచెం ఎక్కువే అనిపించింది. సో ఇంకా 450 అంటే ఒకదానికే 450 వేస్ట్ ఏమో అనిపించిందండి నాకు. అండ్ అలానే టాప్స్ కూడా ఉన్నాయి పక్కన, ఒక్కోటి 500 ఉంది, అండ్ అలానే 250 టాప్స్ కూడా ఉన్నాయి. సో డిఫరెంట్ స్టాల్స్లో వాళ్ళ క్వాలిటీ బట్టి, సో సైజెస్ బట్టి కాస్ట్ అయితే హ్యాంగ్ చేసేసారు. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ప్లాజో సెట్స్ అయితే 450 కూడా ఉన్నాయి. సో ఇంకా మేమైతే ఈ షాప్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ 3 టాప్స్ 1000 రూపీస్ అని చెప్పారు. XL ఉంది, XXL, XXL, 4XL వరకు ఉందండి. సో మేము కలర్ ఏమైనా షింక్ అవుతుందా అని చెప్పి అడిగినప్పుడు కూడా వాళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా ఇస్తున్నారు. సో కలర్ షింక్ అయినా సరే మమ్మల్ని చేయొచ్చు, లేకపోతే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అని. సో ఇక్కడ నైట్ ప్యాంట్స్ అయితే చూస్తున్నాము. సో ఎక్కడ చూసినా అదే కాస్ట్ అండి. సో బాగున్నది, చాలా బాగున్నాయి. సో నాకు మెయిన్ అన్నిటికన్నా ఇక్కడ ఎగ్జిబిషన్లో బాగా నచ్చినాయి బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. సో 3 డబల్ సైజ్ అంటే కింగ్ సైజ్ బెడ్షీట్స్ 1000 రూపీస్. సో మనం బార్గెన్ చేసుకున్న దాన్ని బట్టి కొంతమంది 4 కూడా ఇస్తున్నారు 1000కి. యాక్చువల్గా నేను బెడ్షీట్స్ అయితే తీసుకున్నానండి మా మమ్మీ వాళ్ళకి. 4000 రూపీస్ పెట్టి తీసుకున్నాను. సో కింగ్ సైజ్ బెడ్షీట్స్ ఇక్కడైతే 2 పీసెస్ 1000 పెట్టారు, హ్యాంగ్ చేశారు. బట్ వీళ్ళ దగ్గర క్వాలిటీ కూడా బాగాలేదండి, ఓపెన్ కూడా చేయించి చూసుకున్నాను. సో నేను అందుకే వేరే స్టాల్లో అయితే తీసుకున్నాను. సో ఇక్కడ బాలీవుడ్ సూట్స్ అని చెప్పి ఒకటి ఉంది కదా. సో ఇక్కడ 999 అని చెప్పి ఫిక్స్డ్ కాస్ట్ పెట్టారు. ఇక్కడ కొంచెం అంటే లాంగ్ క్రీమ్ కలర్ టాప్స్ లా ఉన్నాయండి, అన్ని ఎంబ్రాయిడరీ టాప్సే. సో లోపల పెట్టారు. సో ఫిక్స్డ్ కాస్ట్ అండి 499 అని చెప్పి పెట్టేశారు. సో చాలా చాలా బాగున్నాయి క్రీమ్ కలర్ ఎంబ్రాయిడరీ టాప్స్ అయితే. సో మీరు ఒకసారి కావాలితే తీసుకోవచ్చండి. అండ్ అలానే ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్కి 1100 ఉన్నాయి, అండ్ అలానే 999 రూపీస్ కూడా ఉన్నాయి. అండ్ మేము ఇక్కడ చెప్పల్స్ స్టార్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా అనసూయ కూడా ఉందండి. సో మేము షాక్ అయిపోయాము. యాక్చువల్గా ఇక్కడ చాలా బాగున్నాయి కలెక్షన్ అనేది. యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్ని అండ్ అలానే వాళ్ళ పిల్లల్ని చూసిన తర్వాత మేము అనసూయ అని చెప్పి గుర్తుపట్టామండి. సో అనసూయ కూడా షాపింగ్ చేస్తుంది, జస్ట్ నవ్వింది అంతే. సో తన స్కిన్ టోన్ అండ్ అలానే హెయిర్ అయితే ఆసమ్ ఉందండి అసలు అనసూయ. ఇంక ఇక్కడ నుంచి ఇంకా ముందు స్టాల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా మేము తినడానికి లేకపోతే వాటర్ బాటిల్ అయినా తీసుకుందామని చెప్పి చూస్తున్నాము. మేము అప్పుడే షాపింగ్ స్టార్ట్ చేసి 2 అవర్స్ పైన అయిపోయిందండి. ఎక్కడా కూడా మాకు ఫుడ్ రిలేటెడ్ స్టాల్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో ఆ స్టాల్ అనేది మధ్యలో ఉందండి. ఎవరన్నా ఇట్లా మాలాగా ఎంటర్ అయిన దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అయితే కొంచెం దూరం వచ్చిన తర్వాత మధ్యలో అయితే ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయండి. అండ్ అలానే అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, లేడీస్కి జెంట్స్కి సపరేట్గా. సో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నుంచి తెలుస్తుందని అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు కొంచెం అమౌంట్ కూడా క్యాష్ తెచ్చుకోండి, ఎందుకంటే కొన్నిటి దగ్గర ఆన్లైన్ పేమెంట్స్ అయితే అవ్వడం లేదు. అండ్ అలానే మీరు ట్రాలీ లాంటిది ఏమన్నా అయితే మీతో పాటు క్యారీ చేయండి, ఎందుకంటే లగేజ్ అనేది మీరు ఏమైనా బల్క్గా తీసుకున్నప్పుడు అదంతా తిరగాలంటే మోయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు ట్రాలీ లాంటిది తెచ్చుకున్నట్టయితే సో దాంట్లో అన్నీ పెట్టేసుకుని డ్రాగ్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. సో మేము అక్కడ చూసినంత చాలామంది అయితే పిల్లల ట్రాలీలా ఉంటుంది కదా, సో అలాంటివి అయితే చాలామంది క్యారీ
చేసుకున్నారండి. సో చాలామంది అయితే ఎక్కువ మంది బెడ్షీట్స్ అయితే చాలా తీసుకున్నారండి. ఒక 10, 20, 30 అట్లా కూడా తీసుకున్నారు. సో బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అలానే ఇక్కడ బ్యాగ్స్ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ కాస్టేనండి, 250. డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయండి, నాకైతే నచ్చాయి. అండ్ అలానే సైజ్ పెద్దది అయ్యే కొద్ది కాస్ట్ కూడా కొంచెం వ్యారీ అవుతుంది. సో మనం బార్గెయిన్ చేసుకుంటే మనకైతే ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఇలా అని తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ అని చెప్పి ఒకటి గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది కూడా ఉందండి, హ్యాండ్లూమ్ది. సో మేము దాంట్లోకి అయితే వెళ్ళలేదు, నచ్చాయి కానీ శారీస్. అండ్ అలానే ఇంకా అక్కడ షాపింగ్లో క్లాత్స్ రిలేటెడ్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ కప్ సెట్స్ అవన్నీ కూడా కనిపించాయండి. సో కప్ సెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మొత్తం 650 రూపీస్ అట్లా చెప్తున్నారు. సో కప్స్, స్పెసిఫిక్గా కప్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ అలానే పిల్లల రిలేటెడ్ టాయ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మేము యాక్చువల్గా ఫుడ్ కోసం అయితే వెతుకుతూ అయితే వస్తున్నామండి. సో ఇంకా ఇలా నడుచుకుంటా వెళ్ళిన దగ్గర మాకు ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా కనిపించాయి. ఇక్కడ మేము ఫస్ట్ పాప్కార్న్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడ ఒక డిసప్పాయింట్ అయిన థింగ్ ఏంటంటే ఫుడ్ అస్సలు బాగాలేదండి. సో ఇక్కడ పాప్కార్న్ తీసుకున్నాం, ఒక పాప్కార్న్ చిన్నది 80 రూపీస్ అండి, అండ్ వాటర్ బాటిల్ 40 రూపీస్. సో అన్నీ కూడా డబల్ కాస్ట్ ఉన్నాయి. సో ఈ లోపు అయితే మేము కొంచెం ఫుడ్ రిలేటెడ్ ఐటమ్ తినే కన్నా ముందు పాప్కార్న్ తిందామని చెప్పి పాప్కార్న్ అయితే తీసేసుకున్నాము. బట్ కాస్ట్ అయితే 80 రూపీస్ అండి ఇది ఒక్కొక్కటి. సో పాప్కార్న్ తీసుకుని ఇంకా మళ్ళీ కొంచెం ముందుకు నడుచుకుంటా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. సో అక్కడ అన్నీ కూడా ఇంకా ఫుడ్ రిలేటెడ్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి అండి. సో నేను చూపిస్తున్నాను కదా, హైదరాబాదీ చికెన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చికెన్ కబాబ్, పిస్తా హౌస్, ఇవన్నీ కూడా ఇటు సైడే ఉన్నాయి. సో మిర్చి బజ్జీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, రోల్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. సో మేము ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ తిందామని చెప్పి వచ్చేసాము, ఆర్డర్ కూడా ఇచ్చామండి. ఒక ప్లేట్ 200, 2 ప్లేట్స్ తీసుకున్నాం, 400 అయింది. సో మనీకి అంటే అంత మనీ పెట్టాం కానీ ఫుడ్ అయితే డిసప్పాయింట్ అయ్యాం, అస్సలు బాగాలేదండి. బట్ ఏదో ఒకటి తినాలి కాబట్టి ఇంకా మాకు మళ్ళీ ఎనర్జీ రావాలి కాబట్టి షాపింగ్కి తీసేసుకుని అయితే ఇంకా మళ్ళీ కొంచెం షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ పిల్లల రిలేటెడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి, బాగున్నాయి. సో ఇక్కడ మెయిన్ మీరు ఎగ్జిబిషన్లో ఎక్కువ తీసుకోవాల్సినవి ఏంటి అంటే క్లాత్స్ బాగున్నాయండి, అంటే టాప్స్ అయినా ఏదైనా. అలానే బెడ్షీట్స్ చాలా బాగున్నాయి. సో బల్క్లో తీసుకోవచ్చు. అండ్ అలానే బల్క్లో చప్పల్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా, అంటే చాలామందికి ఆక్సిడైజ్ జ్యువెలరీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాం కదా, సో చాలా కాస్ట్ ఉంటాయి కదా. బట్ ఇక్కడ అయితే మనం బార్గెయిన్ చేసుకుని లోపలికి ఎంటర్ అవ్వకుండా ముందే మీరు తీసేసుకోండి, ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు. సో ఫుడ్ ఐటమ్స్ కూడా ఇంకా మధ్యలో నుంచి అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఏం కావాలన్నా. బట్ కాస్ట్ అయితే ఎక్కువ అయితే తీసుకుంటున్నారు. అండ్ అలానే ఇక్కడ మళ్ళీ సాహిల్ లెదర్ గూడ్స్ అని చెప్పి బ్యాగ్స్ ఉన్నాయి కదా, బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయండి, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది, స్మూత్గా. అండ్ అది పట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంది. ఇక్కడ అయితే యాక్చువల్గా మాకు ఒక బ్యాగ్ అడిగాం, 2500 చెప్పారు. సో ఇంకా మేము వచ్చేస్తున్నా సరే ఎంత కావాలి మేడం అని చెప్పి అడుగుతున్నారు, బార్గెన్ చేస్తే ఇచ్చేస్తారు వాళ్ళు, ఈ సాహిల్ గూడ్స్ వాళ్ళు. అండ్ అలానే ఇక్కడ సో ఇక్కడ బొమ్మలు అయితే ఉన్నాయండి. సో ఇవి చూసి చాలా బాగా అంటే నాకు నచ్చేసాయి. సో వీటిని తీసుకుందామని చెప్పి వెళ్ళి అడిగాను, బట్ 200 అని చెప్పారు. సో 200 ఎందుకు అంటే దానికి బ్యాగ్లా కూడా లేదండి, హ్యాంగింగ్ ఏం లేదు, జస్ట్ జిప్ ఒకటే ఉంది. సో మళ్ళీ 200 ఎందుకు అని చెప్పి నేనైతే తీసుకోలేదు. అసలు ఈసారి నేను అసలు షాపింగే ఏం చేయలేదండి, వెళ్ళాను కానీ ఓన్లీ బెడ్షీట్స్ అండ్ అలానే చప్పల్స్ తీసుకున్నా, అండ్ అలానే ఒక బాటిల్ అయితే తీసుకున్నా, దానికి మించి అయితే ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక కూడా టాయ్ ట్రైన్ అయితే ఉందండి. సో పెద్దవాళ్ళని నడవకుండా సో ఇట్లా మొత్తం
మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఒక్కసారి 1 డేలో కంప్లీట్ చేయాలంటే అవ్వదు. సో ఒక్కసారి చూడాలి అనుకున్న వాళ్ళకు కూడా సో ఇలా టాయ్ ట్రైన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ అలానే ఇక్కడ మాకు 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి వాళ్ళు ఒక స్టాల్ అయితే ఉంది, పిలుస్తున్నారు. సో దాంట్లోకి అయితే వెళ్ళాం. సరే చూద్దాం ఏమైనా కిచెన్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి కదా అన్నట్టు. సో 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయిందండి. సో ఆబ్వియస్గా స్పూన్ 10 రూపీస్ ఉంటే 10 రూపీస్ ఐటమ్ నుంచి అన్నీ ఉన్నాయి. కిచెన్ స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో జస్ట్ అట్లా అయితే ఒకసారి మొత్తం అన్నీ కూడా చూసేద్దామని చెప్పి ఒకసారి అయితే వచ్చేసాం లోపలికి. బట్ కాస్ట్ ఓకే ఉన్నాయండి. సో స్టీల్వి కూడా చిన్న అంటే నెయ్యి పోసుకుంటారు కదా, సో చిన్నది టంబ్లర్లా ఉంది. అది కూడా 75 రూపీస్ ఎంతో చిన్నగానే ఉంది. బట్ అట్లా చూసుకుంటా అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్ అయితే ఒక చిన్న బాక్స్ అయితే తీసుకుంది, జ్యువెలరీ ఐటమ్ని పెట్టడానికి బాగుంటుందని. నేను చెప్తున్నాను కదా ఇదే. సో సింబల్లా ఉందండి, సో బాగుందని ఇది ఒకటి తీసుకుంది. సో ఇంకా లేడీస్ రిలేటెడ్ అయితే ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ అయితే చెప్పాను కదా, బయట మీద కంపేర్ చేసుకుంటే లోపల కాస్ట్ ఎక్కువ అండ్ అలానే అంత కలెక్షన్ అయితే లేదండి. సో మేము జస్ట్ ఒక క్లిప్ ఫ్లక్కర్ అడిగితేనే 35 రూపీస్ ఆర్ 25 చెప్పారు. సో ఇంకా అంతా ఏమీ బాగాలేదు అండ్ అలానే కాస్ట్ కూడా ఎక్కువ చెప్తున్నారు. సో ఇంక ఇక్కడ స్కేరీ హౌస్ అని చెప్పి ఉందని స్కేరీ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో లోపలికి వెళ్దామని చెప్పి అనుకున్నాం కానీ చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు అండ్ అలానే మా షాపింగ్ మొత్తం ఆగిపోతుంది ఇప్పుడు. లోపలికి వెళ్ళి లైన్లో నిలబడి టైం వేస్ట్ అయిపోతుందని జస్ట్ బయట నుంచి అయితే పిక్స్ అయితే తీసేసుకున్నాం. నిజంగా స్కేరీగానే ఉందండి ఈ బొమ్మను చూస్తే, భయం వేసేలాగే ఉంది. మేము యాక్చువల్గా 5:30 స్టార్ట్ చేసాం షాపింగ్. ఆబ్వియస్గా 8:30 అయిపోతుందండి. సో ఇంకా అవ్వలేదు. ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ ఉందని చెప్పి ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ చూసి టెంప్ట్ అవ్వలేని వాళ్ళు ఎవరు ఉంటారు. సో చాక్లెట్ ఫౌంటైన్ అయితే తినేస్తున్నాము. సో తినేసి మేము మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. చిన్న ఇంకా మేము తీసుకోవాల్సినవి బ్యాగ్ ఉంది. సో బ్యాగ్ ఇంకా మాకు మంచిది దొరకలేదు. సో బ్యాగ్ అండ్ అలానే నైట్ ప్యాంట్ కూడా ఒకటి తీసుకుందామని అనుకుంటున్నాము. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. సో క్లాత్స్ రిలేటెడ్ అన్నీ కూడా చూసేసి ఇంకా చెప్పల్స్ దగ్గరికి అయితే వచ్చాము. సో చెప్పల్స్ కూడా ఒకసారి లుక్ వేద్దామని చెప్పి. సో చెప్పల్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఇంతకన్నా ముందు మేము ఒక చెప్పల్స్ దగ్గర చూసాము, అనసూయ ఉంది అని చెప్పాం కదా. సో అక్కడ కాస్ట్ ఎక్కువ ఉందని తీసుకోలేదు అండ్ ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే వీళ్ళు ఒక్క చెప్పల్ పెయిర్ మాకు 500 చెప్పారండి. సో బార్గెయిన్ చేస్తే 2 పెయిర్స్ మాకు 500కి ఇచ్చారు. నేను 2 పెయిర్స్ తీసుకున్నాను అండ్ అలానే మా ఫ్రెండ్ ఒక పెయిర్ అయితే తీసుకుంది. సో చెప్పల్స్ అయితే తీసుకోవచ్చండి, బాగున్నాయి, అంటే రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి. సో బల్క్లో తీసేసుకోవచ్చు. అండ్ ఇలానే ఇక్కడ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పి పెట్టారు. సో హోల్సేల్లో అయితే ఉన్నాయండి. సో బల్క్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా. సో ఇక్కడ అంటే ఇక్కడ మొత్తం పిల్లల రిలేటెడ్ దగ్గరే ఉన్నాయండి. అన్ని స్టాల్స్ అన్నీ ఎక్కడే ఉన్నాయి పక్కనే. అండ్ అలానే ఇక్కడ మేము చెప్పల్స్ అయితే చాలా ఉన్నాయి చాలా దగ్గర, బట్ మేము ఆల్రెడీ తీసేసుకున్నాము. సో ఇంకా టైం లేదని నెక్స్ట్ బ్యాగ్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ అమెరికన్ టూరిజం అని చెప్పి ఉంది. కాస్ట్ ఏమైనా తగ్గించి ఉంటాయేమో అనుకుంటే చాలా కాస్ట్ చెప్పారు. 2500 3000 కూడా చెప్తున్నారు. సో ఇంకా భయం వేసి వచ్చేసామండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది అన్ని హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో అంటే అసలు చాలా మోడల్స్ ఉన్నాయండి. సో ఎవరన్నా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళు, హోమ్ రెనోవేట్ చేసుకున్న వాళ్ళు, కొత్త ఐటమ్స్ ఏమన్నా హోమ్ డెకర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికైతే వచ్చేసేయచ్చు, వచ్చి అయితే తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఇది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ అలానే బ్యాంగిల్ సెట్స్ కూడానండి, ఇవి 50 రూపీస్. సో ఇలా బ్యాంగిల్ సెట్ ఒకటి నేను చూపిస్తున్నాను కదా, ఇది 50 రూపీస్ అండి. అండ్ అలానే పిస్తా హౌస్ కూడా ఉంది ఇక్కడ మనకి. అండ్ అలానే జ్యువెలరీ ఐటమ్ ఉంది కదా, ఇదేనండి. ఇదంతా ఎగ్జిట్ అయిపోయే దగ్గర ఉంది మళ్ళీ జ్యువెలరీ ఐటమ్. అది కూడా ఎక్కువ కలెక్షన్ అయితే లేదు వీళ్ళ దగ్గర. సో నేను చెప్పినట్టు మీరు కానీ ఆక్సిడైజ్ జ్యువెలరీ కావాలి అనుకున్న వాళ్ళు ఎంట్రన్స్లోనే తీసేసుకుని అక్కడ కూడా షాపింగ్ చేసుకుని లోపలికి అయితే రండి. మేము చేసిన తప్పు మీరైతే చేయొద్దు. సో ఈ ఎగ్జిబిషన్ అనేది ఫిబ్రవరి 2nd వీక్లో అయితే ఎండ్ అయిపోతుంది, అంటే 15th ఎండ్ అయిపోతుంది. మార్నింగ్ 11 నుంచి
నైట్ 10:30 వరకు ఉంటుందండి వీక్ డేస్లో. అలానే వీకెండ్స్లో 11:30 వరకు ఉంటుంది. video.